బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిత్వా తుఫాను శ్రీలంకలో పెను విధ్వంసం సృష్టిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా శుక్రవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 56కు చేరింది. ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీలంక అతలకుతలమవుతుంది. దేశంలోని 25 జిల్లాలకు గాను 20 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ద్వీపవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. సుమారు 12,000 కుటుంబాలకు చెందిన 43,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు. తూర్పు తీరంలోని అంపారా, బట్టిగలోవా, ట్రింకోమలివాతో పాటు సెంట్రల్ ప్రావిన్స్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన క్యాండీ, నువారా ఏలియాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ ప్రాంతాల్లో రవాణా స్తంభించిపోయింది. కార్లు నీటిలో కొట్టుకుపోవడం, ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అధ్యక్షుడు అనురా కుమార దిశానాయకే గురువారం అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎంపీలకు సూచించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయల సుమారు 2.9 లక్షలు పరిహారం ప్రకటించారు. మరోవైపు శ్రీలంక అభ్యర్థన మేరకు సహాయక చర్యల కోసం కొలంబోలో ఉన్న INS విక్రాంత్ నుంచి హెలికాప్టర్లను పంపేందుకు భారత్ అంగీకరించింది.